ఆయన నాకు ఒక 5 రాజకీయంగా కొన్ని విషయాలు చెప్పారండి. మొదటిది, ఎప్పుడు దేని వెనకాల పరిగెట్టొద్దు. అది అధికారం అన్నా, పదవన్నా, డబ్బన్నా, ఆస్తన్నా దేని వెనకాల పరిగెట్టొద్దు. ఎప్పుడు నీ శక్తిని కూడగొట్టుకో, నువ్వు కొత్తగా కనిపెట్టుకో, జ్ఞానాన్ని పెంచుకో, అన్నీ నీ దగ్గరికి వస్తాయి అని మొదటిదండి. రెండవది, ఎప్పుడూ ఒకరి ఇంట్లోని ఒకరి జీవితంలో దీపం పెట్టడానికే ప్రయత్నం చేయి. ఆ దీపం కోసం ఎంత దూరం అన్నా వెళ్ళు, ఎంత కష్టమన్నా పడు, ఎంత మందినన్నా అడుక్కో, దీపం పెట్టిన మరుక్షణం మర్చిపో. ఎందుకంటే ఒకరికి సాయం చేసే స్థితిలో నిన్ను ఆ దేవుడు పెట్టాడు అంటే నువ్వు వాళ్ళకి రుణం ఉన్నావు, కానీ వాళ్ళు నీ బానిస కాదు అని చెప్పారండి. మూడవది, నీ దగ్గరికి చాలామంది వస్తారు. వాళ్ళు దండలు, వాళ్ళ దండాలు, వాళ్ళ పొగడ్తలు, చప్పట్లు మునిగిపోక ఎప్పుడుని. వాళ్ళ కడుపులు చూడు, వాళ్ళ బ్రతుకులు చూడు, అవి మార్చడానికే ఎప్పుడు కష్టపడుతూ ఉండు. ఆ మాయలో పడ్డావా నీ జీవితం ఆ రోజుతో ముగిసిపోతుంది. నాలుగవదండి, తెలుసో తెలియకో ప్రతిపాడు నియోజకవర్గాన్ని వదిలేసుకున్నాను. ఎప్పుడూ ఆ తప్పు చేయొద్దు. మట్టి మనుషులు, మంచి మనుషులు, కష్టం, గౌరవం, మర్యాద తెలిసిన మనుషులు ఎంత దూరం వెళ్ళినా ఒక పాదం ప్రతిపాడులో ఉండిలాగే చూసుకో. ఎప్పటికీ ఆ ప్రజలకు దూరం అవ్వకు. నువ్వెప్పుడూ మన కుటుంబానికి ఇంత భిక్ష పెట్టిన ఆ నియోజకవర్గం ఎప్పుడూ మన కుటుంబం వాళ్ళకి బానిసే తప్ప వాళ్ళ పైన కాదని నాలుగవది చెప్పారండి. అయ్యా, నాన్నగారు మరణించే ముందు నాకు 5 విషయాలు చెప్పడం జరిగిందండి. మొదటిది, నన్ను కాల్చొద్దు, పాతపెట్టు, ఇంటిలోనే 8 అడుగులు పైగా లోతు గోత తీసి అక్కడే పాతపెట్టు. మొదటిదండి. రెండవది, పెద్ద రోజు కానీ చిన్న రోజు కానీ చెయ్యొద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. రెండవది చెప్పారండి. మూడవది, ఏ స్త్రీకైనా పెళ్ళయ్యాక తన భర్తే తన సర్వస్వం అయిపోతుంది. భర్త పోయిన ఆడది గుప్పెడు దుఃఖంలో ఉంటుంది. అలాంటి సమయంలో వెళ్ళి తన బొట్టు, తన చీర, తన గాజులు తీసేయడం అనేది ధర్మం కాదు. ఎప్పుడూ ఆ పని చెయ్యొద్దు. ఎప్పటికీ దాన్ని క్షమించకు, ఎప్పటికీ దాని దగ్గర రానివ్వకు, గుర్తుపెట్టుకో అని చెప్పడం జరిగిందండి. 5వది, ప్రభుత్వం ఏమిచ్చినా స్వీకరించొద్దు, ఎప్పుడు వాళ్ళ దగ్గర చేయి చాపొద్దు అని 5 విషయాలు చెప్పడం జరిగిందండి. ఆయన చెప్పినట్టుగానే మేము అన్నీ కూడా చేసుకుంటూ వచ్చామండి. మా విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు కన్నంతకే పిల్లలకి తల్లిదండ్రుల మీద సర్వహక్కులు ఉంటే, కానీ కష్టపడి పెంచి చదివించి పెళ్ళిళ్ళు చేసి సమాజంలో ఒక ఇంటి పేరు ఇచ్చి ఒక స్థానం ఇచ్చిన తల్లిదండ్రులకి ఒక కోరిక, ఆశయాలు, ఆశలు, గౌరవం, మర్యాద ఉండకూడదండి? కేవలం కన్నంతకే పిల్లలకి సర్వహక్కులు తల్లిదండ్రుల మీద ఉంటాయా అండి? ఇంకా తల్లిదండ్రులకంటూ ఏమి గౌరవం, ప్రతిష్ట, మర్యాద ఏమి ఉండవా అండి? ఇంకా అవి కోరుకోకూడదండి తల్లిదండ్రులు? ఏ రోజైతే ఆ తల్లిదండ్రులు బాధపడ్డారో ఆ రోజే వాళ్ళ పిల్లలే కాదండి, అది నేనన్నా ఎవరన్నా సరే. ఆ విషయంలో నా తండ్రి పడ్డ బాధ ఇంత అంతా కాదండి. హార్ట్ అటాక్ వస్తుందంటే చేయడానికి ఒక టెస్ట్ ఉంది, ఫ్రాక్చర్ అయితే చూడడానికి ఒక స్కానింగ్ ఉంటుంది, క్యాన్సర్కి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, మానసిక క్షోభకి ఏ టెస్ట్ ఉండదండి. ఆ భగవంతుడు సాక్షిగా నా తండ్రి పడ్డ మానసిక క్షోభ ఇంత అంత కాదండి. ఎందుకంటే నా తండ్రికి చిన్న వయసులోనే తల్లి కోల్పోయారండి. యవ్వనం వయసులో తండ్రిని కోల్పోయారు. మా అన్నయ్య గారు పుట్టాక వాళ్ళ నాన్నగారి పేరు, ఆ మహాతల్లి పుట్టాక ఆయన తల్లిగారు పేరు పెట్టుకుని ఎంతో మురిసిపోయేవారట. ఆవిడ బాధపడితే ఆయన బాధపడేవారంటే, ఆవిడ పాదానికి మట్టి అంటకూడదని స్కూలుకు కూడా పంపడం మానేశారండి. అందరికంటే ఎక్కువ దగ్గరగా చూసింది ఆవిడే నా తండ్రినండి. ఆయన గోరుముద్దలు తిని ఆయన చేతుల మీద పెరిగిన వ్యక్తి ఈరోజు ఆయన 300 సంవత్సరాలుగా మా కుటుంబం పరువు ప్రతిష్ట దాచుకుంటున్న దాన్ని రోడ్డుకి ఈడ్చి తండ్రిని అనరాని మాటలంటే ఏ తండ్రి భరించగలడండి? ఏ తండ్రి క్షమించగలడు అనేది ప్రజలందరూ ఆలోచించాలండి. కూలి పని చేసుకుండే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రి, అత్యంత
కోటేశ్వరుల తల్లిదండ్రులకైనా ప్రతి ఒక్కరికి ఒక విలువలు ఉంటాయి, ఒక నమ్మకాలు ఉంటాయి, ఒక ప్రతిష్టలు ఉంటాయి ప్రతి కుటుంబానికేనండి. ఏ గర్భంలో అయితే నా తల్లి 9 నెలలు మోసి కష్టపడి కనిందో అదే గర్భాన్ని కొట్టుకుని ఏడ్చిందండి నా తల్లి. ఇలాంటి దుర్మార్గురాలుగా నేను జన్మనిచ్చాను, నా పసుపు కుంగాలు పట్టుకుపోయిందని అదే కడుపు కొట్టుకుని ఏడ్చిందండి. నా తల్లిదండ్రుల బాధ మేము స్వయంగా చూసామండి. లోకం ఏమనుకున్నా సంబంధం లేదండి. నా తల్లిదండ్రులు పడ్డ బాధ ఇంత అంతా కాదండి. ఒక్క సంఘటన చెప్తాను మీకు. పద్మ మా అమ్మగారితో అన్నారండి, పద్మ ప్రతి ఇంటికి అలాంటి కూతురు ఉండాలి పద్మ, తల్లిదండ్రుల పట్ల నిలబడే కూతురు ఉండాలి పద్మ, మనమేం పాపం చేసాం పద్మ అని నా తండ్రి మా అమ్మగారితో మాట్లాడి టీవీ కట్టి పడుకున్న సంఘటనలు మేము ఎన్నో దగ్గరికి ఉండి చూసామండి. ఎప్పటికీ ఈవిడే కాదండి, తల్లిదండ్రులను బాధ పెట్టే ఎవరో కూడా, అయ్యా ఫస్ట్ టైం ఎవరు గొడవ మొదలు పెట్టారనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరో ఈ గొడవ కారణం అనేది మీ అందరికీ తెలుసు. గొడవైన రోజు నుంచి ఈ రోజు వరకు 4 సార్లు ఆవిడ ప్రయత్నం చేయడం జరిగింది. మొదటిది మీ అందరికీ తెలుసు, కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో నా తండ్రి సృహలో లేనప్పుడు రావడం జరిగింది. 2 యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు నా తండ్రి రూమ్లో ఉన్నప్పుడు రావడం జరిగింది. ఆ రోజు నా తండ్రి ఆవిడతో ఏమన్నారో మీరు ఆవిడని అడిగే తెలుసుకోండి. 3వది సింధు హాస్పిటల్కి వచ్చారు, ఆ రోజు కూడా నా తండ్రి సృహలో లేరు. 4వది నా తండ్రి మరణించాక వచ్చారు. ఈ 4 సమయాల్లో తప్ప తండ్రి ఎప్పుడు గుర్తుకు రాలేదా అని అడగండి మీరు. ఎందుకు గుర్తుకు రాలేదు? ఈవేళ గుండెలు పగలుగే ఏడ్చేలాగా, కన్నీరు పెద్ద పబ్లిసిటీ చేసేలాగా ఏడుపులు ఏడుస్తున్నారే, ఏమైంది ఇంతకాలంని? ఇప్పుడు మొన్నటి మే వరకు కూడా ఆయన ఇంటికి వచ్చి పిలిచిన ప్రతి ఫంక్షన్కి వెళ్ళారు, ప్రతి పరామానికి వెళ్ళారు, ఇంటికి వచ్చిన అందరినీ ఆదరిస్తూనే ఉన్నారే, ఎందుకండి ఇంతవరకు కనపడలేదు? ఆయన సృహలో లేనప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, మరణించినప్పుడైనా గుర్తుకొస్తాడు తండ్రి. ఇది మహాపాపం అండి. ఇంత బాధలో ఉన్నా సరే తండ్రి కోమాలో ఉండి సృహ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఒక కూతురన్నా, ఒక కొడుకన్నా, పెద్దలన్నా అని తల్లి దగ్గరికి వెళ్ళాలి. తల్లి దగ్గరికి వెళ్ళాలి, ఆ తల్లిని ఓదార్చాలండి. అక్కడికి వెళ్ళి చేసేది తండ్రి దగ్గర ఏమీ లేదండి, తల్లి దగ్గర ఓదార్చాలి. తల్లి ముఖం చూసి ఎన్ని రోజులైందో అడగండి మీరు. ఇదేనా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ? ఇదేనా నేర్పిస్తున్న వాళ్ళ పిల్లలకు కూడాని? మీరందరూ అడగాలి ప్రశ్న. అర్థం చేసుకోవాలి, ఆ పార్టీ మనుషులు, ఆ పెద్దలు అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. అదే కాదు, ఆ రోజు తండ్రి మరణించిన రోజు పోలీసులతో పాటు ఒక 50 మంది బౌన్సర్ల్ని, రౌడీ కొడుకుగా, తమ్ముడుగా, భర్తగా, తండ్రిగా ఉన్న గిరికి, ప్రజాసేవలో ఉన్న గిరికి ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ నీ చూపు, నీ లక్ష్యం, నీ అడుగు, నీ ధర్మం, నీ కర్తవ్యం వైపే ఉండాలి తప్ప ఎప్పుడు ఇటువైపు మళ్ళకూడదు. అయితే రోజులు మారిని, తరం మారింది, మనుషుల ప్రవర్తన మనసులు మారిని. కాలం తగ్గట్టుగా మారినా ధర్మం వైపే నీ అడుగులు ఉండేలాగా నిరంతరం ప్రయత్నం చేయి. అదే నీ పదవి, అదే నీ ఆస్తి, అదే పెద్దలిచ్చే ఆశీర్వాదం. ఈ 5 కూడా నాకు చెప్పడం జరిగిందండి. ఎక్కడ మర్చిపోతానో, ఎక్కడ కంగారులో ఎన్ని గుర్తుండవో అని ఆయన చెప్పిన రోజు నుంచి ప్రతిరోజు ఆయన చెప్పిన మాట ఒక మంత్రంలాగా ప్రతిరోజు నేను స్మరించుకుంటూనే ఉన్నానండి. ఆ రోజు నుంచి మరణించే వరకు కూడా ఏ విషయం ఎవ్వరికీ, మా అమ్మగారికి కానీ, మా అన్నయ్య గారికి కానీ, నా భార్య పిల్లలకు కానీ ఎప్పుడు ఎవరికి షేర్ చేసుకోలేదండి. ఇవన్నీ ప్రజలకు తెలియవలసిన విషయాలు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు మొన్నటి మే వరకు కూడా ఆయన ఇంటికి వచ్చి పిలిచిన ప్రతి ఫంక్షన్కి వెళ్ళారు, ప్రతి పరామానికి వెళ్ళారు, ఇంటికి వచ్చిన అందరినీ ఆదరిస్తూనే ఉన్నారే, ఎందుకండి ఇంతవరకు కనపడలేదు? ఆయన సృహలో లేనప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, మరణించినప్పుడైనా గుర్తుకొస్తాడు తండ్రి. ఇది మహాపాపం అండి. ఇంత బాధలో ఉన్నా సరే తండ్రి కోమాలో ఉండి సృహ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఒక కూతురన్నా, ఒక కొడుకన్నా, పెద్దలన్నా అని తల్లి దగ్గరికి వెళ్ళాలి. తల్లి దగ్గరికి వెళ్ళాలి, ఆ తల్లిని ఓదార్చాలండి. అక్కడికి వెళ్ళి చేసేది తండ్రి దగ్గర ఏమీ లేదండి, తల్లి దగ్గర ఓదార్చాలి. తల్లి ముఖం చూసి ఎన్ని రోజులైందో అడగండి మీరు. ఇదేనా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ? ఇదేనా నేర్పిస్తున్న వాళ్ళ పిల్లలకు కూడాని?
మీరందరూ అడగాలి ప్రశ్న. అర్థం చేసుకోవాలి. ఆ పార్టీ మనుషులు, ఆ పెద్దలు అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. అదే కాదు, ఆ రోజు తండ్రి మరణించిన రోజు పోలీసులతో పాటు ఒక 50 మంది బౌన్సర్ల్ని రౌడీలతో వచ్చిందని కూడా నాకు తెలిసిందండి. వాళ్ళని ఎవరిని కూడా నేను మర్చిపోనని గుర్తు చేస్తున్నాను ప్రతి ఒక్కరికినండి. ఎప్పుడూ కూడా ఇంటి పెద్దలతోటో కుటుంబ సభ్యులతోటో వచ్చి ఉంటే దానికి గౌరవం వేరండి. రాలేదు సార్, అప్పటి నుంచి ఏమి రాలేదండి. నా బలమైన నమ్మకం ఏంటంటే పార్టీ ఆవిడ్ని వాడుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈవిడ మాత్రం జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ వ్యవస్థని ఈవిడ మాత్రం వాడుకుంటున్నారండి. ఆ పార్టీ పెద్దలే సమాజానికి ఏది మంచిది అనేది ఆలోచించి ప్రవర్తన మార్చుకోవాలని తెలియజేస్తున్నాను సార్. మనం ఎలా చెప్తాం సార్ అవన్నీనండి. ఆవిడ ఒక పార్టీకి వెళ్ళారు, మేము ఒక పార్టీలో ఉన్నాం. పార్టీలు ఏదైనప్పటికీ కుటుంబం అనేది కుటుంబం అండి. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం దేన్ని త్యాగం చేస్తున్నారండి. సరే, ఈవేళ ప్రతిపాడు ఎమ్మెల్యే ఇచ్చేశారు, నన్ను చిత్తుగా ఓడించేసి డిపాజిట్ లేకుండా చేశారు, మంత్రి అయిపోయింది, లెక్కలేని ఆస్తి సంపాదించింది. ఏం కోల్పోయిందండి? అట్ వాట్ కాస్ట్ ఈజ్ హీ ఎర్నింగ్ ఆల్ దాట్? దేవుడు లాంటి తండ్రిని వద్దనుకున్నా, భూదేవి లాంటి తల్లిని వద్దనుకున్నా, రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములను వద్దనుకున్నా, స్వర్గం లాంటి పుట్టిల్ని వద్దనుకున్నా, తల్లిదండ్రులు లెక్క చేయని మనిషి ఎవరిని లెక్క చేస్తుందండి? ఏ పార్టీని లెక్క చేస్తుంది? ఏం సేవ చేస్తుంది అనేది ప్రజలు, ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలండి. ఇది రాజకీయం కాదండి, ఇది రాజకీయం కానే కాదు ఇది. అయ్యా, అవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు. ప్రస్తుతానికి తండ్రి కోల్పోయిన దుఃఖంలో ఉన్నాం. కాలానికి అనుకూలంగా ఏది భగవంతుడు సమర్పిస్తే, నా తండ్రి గారు ఏది ఆదేశాలు ఇస్తే, పెద్దలు ఏది కోరుకుంటే దానికి సిద్ధంగా ఉంటామండి. చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, సున్నితంగా నడుచుకున్నారు. వారు కూడా మీ పట్ల ఎప్పుడూ అదే గౌరవంగా ఉన్నారండి. మా కుటుంబం అంతా కూడా ఎప్పుడూ మీకు అలాగే ఉంటామని, అదే రిలేషన్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నానండి. ఆయన పట్ల ఎలా గౌరవంగా ఉన్నారో మమ్మల్ని కూడా అలా సహకరించమని, మమ్మల్ని కూడా అలా ప్రోత్సహించమని, ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించమని మీ మీడియా పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నానండి. నమస్తే.